అధికారంలో ఉండగా ఒక పార్టీ ఒక పథకం పెడుతుంది, కొన్నాళ్ళకి మరో పార్టీ అధికారంలోకి వచ్చి ఆ పథకాన్ని తీసేస్తుంది. 130 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఒక రాజధాని, 5 కోట్ల మంది ప్రజలున్న రాష్ట్రానికి 3 రాజధానుల. ఇది రాజ్యాంగబద్ధమా, వ్యక్తిగత ద్వేషమా? తాత ఎక్కడికి? ధర్మారం వెళ్ళాలి బాబు. కూర్చో తాత, దింపుతాను. ధనికులపై నా పోరాటం పేదవారి అభివృద్ధి కొరకే అని చెప్పి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమం కొన్ని క్షణాల్లో. ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలతో నేరుగా మాట్లాడతారు. సీఎం గారితో మాట్లాడాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్లకి కాల్ చేసి సీఎం గారితో మాట్లాడవచ్చు. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను బాకారపు లక్ష్మినండి, మాది నర్సాపురం అండి. చెప్పండి లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? ఇన్నేళ్లు సీకట్లో ఉన్నామయ్యా, మీరు వచ్చాకే ఎలుగుని చూస్తున్నాం. టయానికి పింఛన్లు ఇస్తున్నారు, ఇంటికొచ్చి రేషన్లు ఇస్తున్నారు. మొన్న తుఫాన్ వచ్చినప్పుడు మన ప్రభుత్వం దగ్గరుండి ఏ కష్టం రాకుండా చూసిందయ్యా. మీరు దేవుడయ్యా, సల్లగుండాలయ్యా, మీరు సల్లగా ఉండాలి. అలాగే అమ్మా. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం సార్. హలో, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు నడిమింటి కేశవులండి, మా ధర్మవరం. కేశవులు గారు చెప్పండి. మీ పాలన చూసి అందరూ రామన్న రాజ్యం మళ్ళీ వచ్చిందంటున్నారు. మన వాడు ఇక్కడే ఉన్నాడుగా. సీఎం గా శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటున్నాం. మీరు వచ్చిన తర్వాత ప్రజలందరి పరిస్థితి కూడా చాలా బాగుంది. మీలాంటి ముఖ్యమంత్రి దొరకడం నిజంగా మన ఊర్లో నడిమింటి కేశవులు నేనే కదయ్యా. నేను మాట్లాడకుండా నా పేరు చెప్పి ఎవరో మాట్లాడుతున్నారేంటి? ఇదేదో తేడాగా ఉందయ్యా. అవును బాబాయ్, నీ పేరుతో ఇంకెవడో మాట్లాడుతున్నాడు. వాడెవడో కనుక్కుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడ బ్రో? రూమ్ లో మందేస్తున్నా. ఓ, మరి సీఎం లైవ్ ప్రోగ్రామ్? లైవా తొక్క? అది రికార్డెడ్ ప్రోగ్రామ్. మరి టీవీలో లైవ్ అని వస్తుంది కదన్నా. అదే, మేమే ఆధార్ కార్డులో నెంబర్స్ కలెక్ట్ చేసి వాళ్ళలాగా వేరే వాళ్ళతో కాల్ చేస్తుంటాం. అదంతా సీఎం ప్రమోషనల్ ప్రోగ్రామ్. ఓకే ఓకే బ్రో, బాయ్. ఐల్ కాల్ యు. ఓకే బ్రో, బాయ్. ఈ సంగతి తెలియక కొన్ని వేల సార్లు ఫోన్ ట్రై చేశాం కదా. దీన్ని ఇలాగే వదిలేయకుండా మనమే ఏదో ఒకటి చేయాలి. నా పేరు నడిమింటి కేశవులండి. సీఎం గారితో నేను మాట్లాడాలని ముఖ్యమంత్రితో ముఖాముఖి ప్రోగ్రాంకి ఏడాది నుంచి ట్రై చేస్తున్నానండి. ఎప్పుడు లైన్ దొరకలేదండి. ఈ లోపు నా పేరు చెప్పి సీఎం గారితో ఎవడో మాట్లాడేశాడండి. నా పేరు చెప్పి ఆడెవడో మాట్లాడేంటండి? తప్పు కదండి. ఈ విషయం సీఎం గారికి తెలియాలని ఈ ప్రెస్ మీట్ పెట్టానండి. మీరైనా సీఎం గారికి చెప్పండి, నేను ఆయనతో మాట్లాడలేదని. ఫేక్ ప్రోగ్రామ్ అంటరా? మా ఊరు నుంచి కూడా వీడి పేరుతో ఎవడో మాట్లాడేశాడంట, చెప్పరా? అవునండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని నా పేరుతో ఎవడో మాట్లాడాడు. అయినా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటండి? మా ఊళ్ళో బొచ్చల సమస్యలు ఉన్నాయండి. కొంచెం సీఎం గారికి మీరైనా చెప్పండి బాబు, నేను మాట్లాడలేదని. మా ఊరు నుంచి ఎవరు మాట్లాడలేదు, మా ఎవరికి ఫోన్ కలవలేదు. మాకు చాలా సమస్యలున్నాయి. మేము సీఎం గారితో మాట్లాడాలి. మేము సీఎం గారితో మా సమస్యల గురించి భూకంప బాధితుల సీఎం బాధితులు అనుకుంటా. చూస్తుంటే స్టేట్ అంతా ఉన్నట్టున్నారు. రికార్డ్ చేసుకోండి బాబు. అదెవరో దొంగముండ బాకారపు లక్ష్మని నా పేరు చెప్పి మాట్లాడేసింది. తుఫాన్లు వచ్చినప్పుడు దేవుళ్ళ చూసుకున్నాడంట. ఎన్నాళ్ళైంది వరద పోయి, బురద బాధే ఇంకా పోలేదు. ఏం చేస్తున్నాడండి ఈ సీఎం? కాస్త మీరైనా చెప్పండి. జరిగిన దానికి విచారిస్తున్నాను. నేను ప్రజల మనిషిని, మీ కష్టాలు దగ్గర నుంచి చూసిన వాణ్ణి. మీకు మరింత దగ్గర అవ్వాలని ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాను. జరిగిన తప్పిదం పూర్తిగా ఛానల్ వాళ్ళదే.
దానికి నైతిక బాధ్యత వహిస్తూ నేను మీతో మాట్లాడడానికి మీ ముందుకొచ్చాను. మీరు రాలేదు సార్. మీతో మాట్లాడదామని మేమే రప్పించాం. మాట్లాడండి. నడిమిట్టి కేసులంటే మీరేనా? మీరిష్టపడని జనాల్లో ఒకడిని, రాజధాని రైతుని. చెప్పండి. మీరు ప్రభుత్వం తరఫునొచ్చారా, పార్టీ తరఫునొచ్చారా? ప్రభుత్వం తరపునే వచ్చాను. అయితే ఒక్కసారి అటు చూడండి. అధ్యక్ష, అమరావతిని రాజధానిగా పెడితే మేం దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అధ్యక్ష. అమరావతిలో కట్టినా, గుంటూరులో కట్టినా, రాష్ట్రంలో మరెక్కడ కట్టినా మాకెలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. ఈ జిల్లాల్లో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి చిచ్చు పెట్టడం ఇష్టం లేక మేము మనస్ఫూర్తిగా రాజధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అధ్యక్ష. ఈ ముఖ్యమంత్రి గారు ఈ 5 ఏళ్లలో రాజధాని అంటే అభివృద్ధి చూపించలేదు, ఒట్టి గ్రాఫిక్స్ చూపించాడు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఒకే ఒక్క ఛాన్స్ నాకిచ్చి నన్ను గెలిపిస్తే ఇదే అమరావతిని ప్రపంచాన్ని తలదన్నే నగరంగా అభివృద్ధి చేసి మీకు చూపిస్తానని మనవి చేసుకుంటున్నాను. దేవాలయం లాంటి అసెంబ్లీలో మీరే మా దేవుళ్ళని చెప్పుకునే ప్రజల సమక్షంలో మీరు మాట్లాడిన మాటలు తరువాత ఎందుకు మార్చారు సార్? చెప్పండి సీఎం గారు, ఎందుకు మాట మార్చారు? మీరు మాట మార్చడం వల్ల కొన్ని వేల మంది రైతులు, రైతు కుటుంబాలు రోడ్డున పట్టాయి. కొన్ని వేల సార్లు మీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తే ఒక్కసారి కూడా మాట్లాడలేదు కదండి అయ్యా. ఇల్లు తిరుగుతుంటే మా బిడ్డ అనుకున్నాం, హారతులు పెట్టాం. రాష్ట్రానికే వెలుగవుతాం అనుకుంటే మమ్మల్ని ఇలా చీకట్లోకి నెట్టేసావేంటయ్యా? మేము చేసిన తప్పేంటయ్యా? రాజధాని కోసం భూములు ఇవ్వటమా? మేము ఆశపడో అత్యాశపడో కాదయ్యా, అభివృద్ధి కోసమే కదా ఇచ్చాం. అప్పుడు కావలసిన వాళ్ళం, ఇప్పుడు కాని వాళ్ళం అయిపోయామా బాబు? మీరు పోలీసులతో కొట్టించారు, మీరు రౌడీలతో బెదిరించారు, ఆఖరికి మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా రోడ్డు మీదకి లాగారు కదయ్యా. రాజధాని వస్తే మా బిడ్డలకు ఉన్నతమైన చదువులు అందుతాయనుకున్నామయ్యా. కానీ ఇప్పుడు పొలాలు ఇచ్చేసి డబ్బులు లేక మా పిల్లల చదువులు మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందయ్యా. ఈ రైతుల మీదే ఆధారపడి బతికే రైతు కూలీలమయ్యా. తరతరాల నుంచి మమ్మల్ని పోషించిన చేతులు ఇవాళ అర్థిస్తుంటే మేము చూడలేకపోతున్నాం. ఆ రోజు త్యాగమూర్తులు మన అన్నవారే ఇప్పుడు స్వార్థపరులని మాట్లాడుతుంటే చచ్చిపోవాలనిపిస్తుందయ్యా. ప్రభుత్వం ఇస్తున్న కౌలు డబ్బులు ఆపేశారు. పొట్ట గడవటం కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మాకే కర్మేంటయ్యా? చూడండి సీఎం గారు, ప్రపంచంలో అద్భుతమైన రాజధాని ప్లాన్ ని మీరు వ్యతిరేకించడానికి కారణం ఏంటి సార్? పగ వ్యక్తుల మీద ఉండాలి, ప్రగతి మీద కాదు. మీరు ఎంతో ఫ్యూచర్ ఉన్న మన రాష్ట్రాన్ని రాజధాని లేకుండా ఎందుకు సార్ రోడ్డు మీదకి లాగేశారు? విన్నారుగా సార్, రాజధాని రైతుల ఆవేదన. ముఖ్యమంత్రి అంటే తండ్రి లాంటివాడు. బిడ్డల గోడు వినాలి, తండ్రిలాగా న్యాయం చేయాలి సార్. సార్ ప్లీజ్ సార్, మా ఒప్పందం ప్రభుత్వంతో సార్, పార్టీలతో కాదు. పార్టీలు రేపు మాట మార్చొచ్చు, కానీ ప్రభుత్వం అలా కాదు సార్. సార్, ఏ రాజధాని కడతామని మా భూములు ప్రభుత్వం తీసుకుందో మాకక్కడే రాజధాని కావాలి. మాకక్కడే రాజధాని కావాలి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. మాకక్కడే కావాలి, కావాలి. మాకు రాజధాని కావాలి, రాజధాని కావాలి, మాకు రాజధాని కావాలి, మాకక్కడే రాజధాని కావాలి. సార్ సార్ సార్, ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు? సార్ చెప్పండి సార్. సార్, మా రాజధాని సంగతి ఏంటో చెప్పి వెళ్ళండి సార్. సార్, సీఎం గారు, నేను నడిమింటి కేశవుల్ని. నా గురించి వచ్చి నాకు సమాధానం చెప్పకుండా వెళ్తారేంటండి? అధ్యక్ష, 3 రాజధానుల ప్రక్రియ ముందుకు తీసుకువెళ్ళడానికి మా ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉంది అధ్యక్ష. ఆ ప్రక్రియలో ఎవ్వరూ పిలవనంత గట్టిగా వినపడింది అధ్యక్ష. ఇది మాయ మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల అరుపు కాదు. రాజధాని కోసం నిస్వార్థంగా భూములిచ్చి బతుకు భారం చేసుకున్న రైతు బిడ్డ గర్భంలో నుండి వచ్చిన అరుపు.
మీరు ముందు అసెంబ్లీలోకి రావడం నేరం. ప్రజలు ప్రశ్నిస్తే నేరం, పాలకులు ప్రజల్ని మోసం చేస్తే చట్టం. ఇది మన దేశంలో నడుస్తున్న చరిత్ర. నేరం చేయడానికి కాదు, సమాధానం కోసం వచ్చాను. దేనికి సమాధానం? అధికారంలో ఉండగా ఒక పార్టీ ఒక పథకం పెడుతుంది. కొన్నాళ్ళకి మరో పార్టీ అధికారంలోకి వచ్చి ఆ పథకాన్ని తీసేస్తుంది. రాజధాని కూడా పథకం లాంటిదే అధ్యక్ష. ఒక్కొక్క పార్టీ ఒక్కో రాజధానిని నిర్ణయించొచ్చా? అప్పటి వరకు ఉన్న రాజధానిని మార్చేయొచ్చా? మన రాజ్యాంగం సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా ఆ అధికారం ప్రభుత్వానికి ఉంటుందా? చెప్పండి అధ్యక్ష. అసలు రాజధాని ఎవరు కట్టాలి? ప్రజలా, ప్రభుత్వమా? ప్రభుత్వం ప్రజల కోసం నిర్మించాలి. భూములిచ్చిన ప్రజలే ముందుకొచ్చి రాజధానిని నిర్మించండి అంటుంటే ప్రభుత్వం మాత్రం కట్టకుండా తప్పించుకొని పారిపోతుంటే ప్రజలు ఎవరిని అడగాలి అధ్యక్ష? 130 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఒక రాజధాని, 5 కోట్ల మంది ప్రజలున్న రాష్ట్రానికి 3 రాజధానులా? ఇది రాజ్యాంగబద్ధమా, వ్యక్తిగత ద్వేషమా? అధ్యక్ష, ప్రజలందరూ లైవ్ లో చూస్తున్నారు. ప్రజల్లో ఒకటిగా నన్ను మాట్లాడివ్వండి అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిని మద్దతు ప్రకటించిన ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు మాట మారిస్తే పాత రికార్డులు ఎందుకు బయటకు తీయట్లేదు? అసెంబ్లీలో అమర్యాదకర పదాల్ని రికార్డు నుంచి తొలగిస్తారని తెలుసు. ప్రజలకి ప్రజాప్రతినిధులు ఇచ్చిన వాగ్దానాలు కూడా రికార్డు నుంచి తొలగిస్తారా అధ్యక్ష? తొలగించారు. అయితే ఈ అసెంబ్లీలో భూములిచ్చిన రైతులకి ఏం భరోసా ఇచ్చారో ఒక్కసారి బయటికి తీసి వీళ్ళందరికీ వినిపించి రాష్ట్రానికి మేలు చేయండి అధ్యక్ష. ప్రజల భవిష్యత్తుని కాపాడండి. దేశ ప్రధాని శంకుస్థాపన చేసి ముందుకు నడిపించిన రాజధానిని ఈ ప్రభుత్వం ఒక్క ఇటుక కూడా పేర్చి ఎందుకు ముందుకు తీసుకెళ్ళడం లేదు? ఆనాడు భరతుడు రాజ్యాన్ని తనకన్నా శ్రీరాముడే బాగా పాలించగలడని అడవిలో ఉన్న రాముడి పాదుకలు తెచ్చి సింహాసనం మీద ఉంచి రాజ్యాన్ని పాలించాడు. తన పదవి కన్నా ప్రజల యోగక్షేమాలే ముఖ్యమనుకున్న భరతుడు లాంటి ధన్యులు పుట్టిన భారత భూమి అధ్యక్ష మనది. అలాంటి భూమిలో ప్రజల యోగక్షేమాలు గాలి కొదిలేసి పదవులే ముఖ్యం, అహంకారమే తన లక్ష్యం అనుకునే ఈ పాలకుల్ని చూస్తుంటే నా భారతదేశం ఏ స్థాయి నుండి ఏ స్థాయికి పడిపోయిందో కొంచెం ఆలోచించండి అధ్యక్ష. ఇప్పటికే మన రాష్ట్రంలో చాలా మంది రాజధాని లేక, కావలసిన వనరులు లేక వేరే రాష్ట్రాలకి బతకడానికి వలస వెళ్లిపోతున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుని పిల్లలు వేరే రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారు. మన ఆదాయం ఇతర రాష్ట్రాలకి ట్యాక్స్ల రూపంలో పోతోంది. ప్రజల సంఖ్యని, ఆదాయాన్ని రెండింటినీ మన రాష్ట్రం కోల్పోతోంది. దయచేసి మన ప్రజలు మన రాష్ట్రంలోనే ఉండాలంటే రాజధానిని అభివృద్ధి చేయండి అధ్యక్ష. అధ్యక్ష, ఒక కామన్ మెన్ ని ఇంతసేపు మాట్లాడిస్తే మిమ్మల్ని అనుమానించాల్సి వస్తోంది. అనుమానించాల్సింది అధ్యక్షుడిని కాదు, మీ ప్రభుత్వాన్ని. ప్రజలకి సేవ చేస్తాం, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్రజలని బతిమాలి పాదయాత్రలు చేసి ఈ సీట్లలో కూర్చున్న వీళ్ళు రాష్ట్ర ప్రగతికి రాజధాని నిర్మాణమే ఒకే ఒక మార్గమని గ్రహించకుండా ప్రజలకి ఎందుకు ద్రోహం చేస్తున్నారు? ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు భవతి భిక్షాందేహి అంటూ కనిపించిన అందరినీ అప్పులడుకునే స్థాయికి దిగజారిపోయింది. రాజధాని లేకుండా ఈ పాలన ఇంకా ఇలాగే కొనసాగితే మన రాష్ట్ర ఉనికిని మనమే వెతుక్కోవాల్సి వస్తుంది. నిజమా కాదా అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష. నాకింకా సమాధానం రాలేదు అధ్యక్ష. నీ అబ్బా, నీ కష్టాలు వినడానికి ప్రతిపక్షం కూడా లేదు ఇక్కడ. వాళ్ళపై లేనిపోని నిందలేసి రెచ్చగొట్టి అసెంబ్లీగా రానివ్వకుండా చేశాం. నువ్వెంతరా? నీకు సమాధానం చెప్పాలా? మూసుకొని దొబ్బేయ్. నీ అమ్మ మొగుడు వచ్చి చెప్తాడు నీకు సమాధానం. దొబ్బేయ్. వాడే భాషను బట్టి అవతలి వాడి సంస్కారం తెలుస్తుంది. ఇక్కడున్న ఎమ్మెల్యేల ప్రవర్తన బట్టి ప్రభుత్వం పోకడ తెలుస్తుంది. ఇతని భాష విన్నాక అర్థమైంది అధ్యక్ష. అసెంబ్లీ ఎంత అపవిత్రమైందో, నా రాష్ట్రం ఎంత దిగజారిపోయిందో. మీరు అడిగిన ప్రశ్నలన్నీ రికార్డ్ చేశాం.
చర్చిస్తాం. మీరు బయలుదేరండి. పోరా రా తాత. చెత్తనా ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. బాబా ఎవడికి చెప్పుకుంటావు చెప్పు. అధ్యక్ష, ఇంతసేపు అతని మాటలు వినడానికి కారణం ప్రజల మనసు తెలుసుకోవడానికి. మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. ఈసారి 175 సీట్లు. లోపల ఏమన్నారు బాబు? మన సమస్యలన్నీ చెప్పావా? మనం అనుకున్నదంతా మాట్లాడాను. మరి ఏ టీవీలో నువ్వు కనపడలేదు, వినపడలేదంటయ్యా? కనపడలేదా? నువ్వు అధ్యక్ష అని అరవగానే లైవ్ కట్ చేశారు. నీ మాటలు 4 గోడలు దాటి బయట ప్రపంచానికి ఎలా వినపడనివ్వలేదు. అలాగే ప్రజలందరి సమస్యని కొందరి రైతుల సమస్యగానే మిగిల్చేశారు. ఇక్కడ వాళ్ళు అనుకున్నదే జరుగుతుంది, వాళ్ళు అనుకుంటేనే చేస్తారు. విన్నావుగా? రా బాబు, ఇప్పటి వరకు మీరు మా కోసం చేసిన పోరాటం చాలు. ఇకపై పోరాటం ఆపేద్దాం. బాబాయ్, అది కాదు బాబాయ్. వద్దు బాబు, ఇది ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుంది. పద వెనక్కి వెళ్ళిపోదు. నేను చెప్పేది వినండి బాబాయ్. ఇంటి బాబు ఇక్కడ. తాత, అది కాదు తాత.